అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సైతం భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ములుగు, భూపాలపల్లి, మహబూబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుతున్నాయి. ఇటు గత 2 రోజులుగా భారీ వర్షాలు కురవడంతో ఇటు ములుగు జిల్లాలో 18 సెంటీమీటర్ల రికార్డ్ స్థాయి వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలతో పలు చోట్ల రోడ్లపైకి గుండ్లు పడ్డాయి. అనేక ప్రాంతాల్లోని కల్వర్టులు, లో లెవెల్ వంతెనలు మునిగిపోవడంతో పలు గ్రామాలకు సైతం రాకపోకలు నిలిచినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటు ములుగు జిల్లానైతే భారీ వర్షాలు మాత్రం ముంచెత్తాయనే చెప్పవచ్చు. ఏజెన్సీ మండలాలైనటువంటి వెంకటాపురం, వాజేడు, మంగపేట, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, తాడ్వాయిలలో ఎడతెరిపి లేకుండా వర్షం మాత్రం దంచి కొడుతుంది. కుండపోత వర్షంతో రోడ్లపైకి భారీగా వచ్చి నీరు ప్రవహిస్తుంది. మంగపేటలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో పలు కాలనీల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. వెంకటాపురం శివాలయం వీధులు, రోడ్లన్నీ జలమయమయ్యాయి. మంగపేటలోని పంట పొలాలు సైతం నీట మునిగాయి. కమలాపురంలోని పలు కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లపైకి వరద నీరు ప్రవహిస్తుండటంతో ములుగు జిల్లాలోని పలు ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం మండలంలోని వాడగూడెం, బీఆర్కేపురం గ్రామాల్లో ఇండ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వాజేడు మార్గంలో ఉండే ఆర్ఎన్బి రహదారి సైతం ధ్వంసమైంది. మార్కెట్ కమిటీ గోదాం వద్ద వరద నీరు ప్రవహించింది. ఏటూరు నాగారం పట్టణంలోని సిఎస్ఐ ఉన్నత పాఠశాల, మంగపేట మండలంలోని కమలాపురం, గంపోనిగూడెం, మంగపేట గ్రామాల్లోని పలు కాలనీల్లో ఇండ్ల చుట్టూ వరద నీరు చేరడంతో ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో నిత్యావసర సరుకులు తడిచిపోవడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. భారీ వర్షాలకి ఇటు పలు ప్రాంతాల్లోని రోడ్లకు గుండ్లు పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. జంపన్నవాగు పొంగి పొర్లుతుండడంతో కొండై వద్ద రాకపోకలు నిలిపివేశారు. అత్యవసరమైతే వారిని పడవల ద్వారా దాటిస్తున్నారు. ఏటూరు నాగారం, భద్రాచలం మార్గ మధ్యలో ఉండే జీడివాగు పొంగి పొర్లుతుండడంతో బస్సులు, లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వాహనాలను వెళ్లకుండా నిలిపివేస్తున్నారు. ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కర్ఘాట్ వద్ద గోదావరి నది మొదటి హెచ్చరికకు చేరువలో ప్రవహిస్తుంది. నీటి మట్టం సైతం ఇటు 13.43 మీటర్లుగా ప్రవహిస్తుంది. గత 2 రోజులుగా కుండపోత వర్షాలు కురవడంతో ములుగు జిల్లాలో 18 సెంటీమీటర్ల రికార్డ్ స్థాయి వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో ములుగు జిల్లాలోని బోగాత జలపాతంతో పాటు ఇటు లక్నవరం సరస్సు సైతం నిండుకుండలా మారింది. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తాడ్వాయి మండలం కాల్వపల్లిలో ఓ మహిళ మాత్రం సోలం గౌరమ్మ అనే మహిళ వరదలో కొట్టుకుపోయి మృతి చెందారు. కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ములుగు జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తమైంది. అత్యవసర ఆపద విపత్కర పరిస్థితి నుంచి ప్రజలను ఆదుకునేందుకు ఇటు ఏటూరు నాగారం ఐటీడీఏలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. రానున్న 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలు కూడా వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సైతం ఏటూరు నాగారం మండలంలో పర్యటించారు. మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ఉధృతిని మంత్రి సీతక్క పరిశీలించారు. వరద పరిస్థితిని అధికారుల నుంచి మంత్రి సీతక్క అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం జంపన్నవాగు, ఊరట్టం తుమ్ల వాగు వరదలను సీతక్క అధికారులతో కలిసి పరిశీలించారు. ఊరట్టం రైతులు మాత్రం వాగుల వరదలతో పంటలు నీట మునిగిపోతున్నాయని, అక్కడ కరకట్టలు నిర్మించాలంటూ కూడా ఆ రైతులు మంత్రి సీతక్కకు తమ గోడును విన్నపించారు. ఇందుకు మంత్రి సీతక్క కూడా సానుకూలంగా స్పందించారు. ఇటు మంగపేట మండలంలోని కమలాపురం, ఇంద్రానగర్, భగత్ సింగ్ నగర్ ప్రాంతాల్లో సీతక్క పర్యటించారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రంలోని బాధితులను పరామర్శించి వారికి పండ్లు, బెడ్షీట్స్ కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి. క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షం కారణంగా కమలాపురంలోని 20 నుంచి 25 ఇండ్లు ముంపుకు గురి కావడంతో కొంతమేర నష్టం జరిగినట్లు ఆ మంత్రి తెలిపారు. ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి సీతక్క బాధితులకు భరోసా కల్పించారు. ప్రభుత్వం నుంచి నిత్యావసర సరుకులు అందజేస్తామని వారికి హామీ ఇచ్చారు. మరో 2 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలపడంతో ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కూడా
అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి.